నమస్తే. వెల్కమ్ టు సాగర్ సింధూరు యూట్యూబ్ ఛానల్. ఈరోజు యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైనటువంటి ఒక ముఖ్య విషయం గురించి ఈరోజు నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ప్రపంచంలో ఇప్పుడు మొబైల్ ఫోన్ లేకపోతే జీవితం లేదు. మరి ఈ మొబైల్ స్క్రీన్ అనేది దీనికి అలవాటు పడిపోవడం వల్ల అర్ధాయుష్యులోనే మన ఆయుష్ను ఇది దొంగిలించేస్తూ ఉంది. అంటే మనిషి 60 రాకముందే మరణానికి అత్యంత చేరువైపోతున్నాడు. దీనికి ప్రధాన ముఖ్యమైనటువంటి ఒక కారణం ఏంటంటే మొబైల్ స్క్రీన్ని ఎక్కువసేపు చూడడం. మొబైల్ స్క్రీన్ చూస్తే మన ఆయుష్ సగానికి సగం పడిపోవడం ఖాయం అని మీరు ఈ వీడియో చూస్తే నిర్ధారించుకుంటారు. ఎందుకంటే మనకు తెలియకుండా, అవగాహన లేకుండా ఈ మొబైల్ స్క్రీన్ వినియోగం అనేది మన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మొబైల్ స్క్రీన్ చూడడానికి మన ఆయుష్ తగ్గిపోవడానికి రిలేషన్ ఏంటి, నేను దీన్ని యోగ శాస్త్రపరంగా మీకు వివరిస్తాను. ఈ రోజుల్లో యోగం గురించి చెప్తే ఇది ముసలి వాళ్ళకు అనుకుంటారు, కానీ నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో, యోగాన్ని శాస్త్రంతో కలిపి నేను మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఎవరు కూడా 60 సంవత్సరాలు దాటి ఎక్కువగా జీవించడం లేదు. దానికి కారణం ఏంటి అని ఈ విషయంలోకి వస్తే కనుక, మొబైల్ స్క్రీన్ మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? ముఖ్యంగా 3 కీలకమైనటువంటి విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనిషిని, అతని యొక్క ప్రవర్తనను, అతని జీవితాన్ని నిర్దేశించేటివి మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని రసాయనాలు, వాటిని మనం హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్స్ మనం ఏ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేయాలో, మన శరీరం ఎలా రెస్పాండ్ అవ్వాలో నిర్ధారిస్తాయి. ఇటువంటి హార్మోన్లో అతి ముఖ్యమైనటువంటి హార్మోన్ డోపమైన్. ఈ డోపమైన్ అనే హార్మోను అసమతౌల్యత జరుగుతుంది. దేనివలన అంటే మొబైల్ స్క్రీన్ వినియోగం వల్ల. తర్వాత మెలటోనియన్ అనే హార్మోను, ఇది మన ఆయుష్ను పెంచే హార్మోన్. ఇదే మనకు ఆయుష్ను కలిగించే హార్మోన్. తర్వాత యోగ శాస్త్ర విషయంలో మన యొక్క శ్వాస, అంటే ఎడ మరియు పింగళ నాడుల్లో వెళ్ళే శ్వాస, ఈ 3 విషయాలు మొబైల్ స్క్రీన్ అతి వినియోగం వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతాయి. మొట్టమొదటి డోపమైన్ అసమతౌల్యత, మెలటోనియన్ అనే హార్మోన్ అసమతౌల్యత, ఎడ మరియు పింగళ నాడుల్లో జరిగే అసమతౌల్యత. ఈ 3 విషయాల వల్లే మనకు అర్ధాయుష్ ఉంటూ వస్తుంది. మన ఆరోగ్యం నాశనం అయిపోతుంది. ఏ విధంగానో శాస్త్రీయంగా చెప్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. 10 మందికి దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి నేను చేసిన అన్ని వీడియోల్లోకెల్లా నాకు ఎందుకో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనిపించింది. చూడండి, డోపమైన్ అనే హార్మోను ఏం చేస్తుందంటే మనలో డ్రైవింగ్ ఫోర్స్ను క్రియేట్ చేస్తుంటుంది. అంటే ఏదో జరగబోతుంది, నువ్వు దానికి సిద్ధంగా ఉండు, ఇంకా ఏదో కొత్తదాన్ని చూడు, కొత్తదాన్ని అనుభవించు అని మనల్ని ఎప్పుడూ కూడా ప్రేరేపితం చేస్తూ ఉంటుంది. అంటే మన శరీరాన్ని ఎప్పుడూ కూడా అలర్ట్లో ఉంచుతుంది. కొత్త విషయం తెలుసుకోవడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది డోపమైన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ రిలీజ్ అయితేనే మనిషి ఒక విషయాన్ని అనుభవించగలుగుతాడు, ఎంజాయ్ చేయగలుగుతాడు. నువ్వు ఒక ఫుడ్ను రుచి చూడాలన్నా, రుచిని అనుభవించాలన్నా డోపమైన్ అనే హార్మోన్ ఉండాలి. ఈ హార్మోను ప్రతి విషయాన్ని ఆస్వాదింపజేస్తుంది. ఇది ఎక్కువగా ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే కొత్తదాన్ని పదే పదే కోరుకుంటూ ఉంటుందో, ఎప్పుడు ఒక రివార్డును కోరుకుంటూ ఉంటుందో, అప్పుడు ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అంటే ఉదాహరణకు పరీక్ష రిజల్ట్ చూసేటప్పుడు ఏం జరుగుతుందో ఏమో, ఇంకా నేను ఏదో తెలుసుకోవాలి, ఇంకా కొత్తది ఏముంది, నా జీవితంలో కొత్తది ఏముంది, నాకు ఇంకా ఏం కావాలి అన్నటువంటి ఆతృత పెరిగిపోతుంది డోపమైన్ అనే హార్మోను మన మెదడులో రిలీజ్ అయినప్పుడు. మరి మొబైల్ స్క్రీన్ మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే నిమిషానికి 10 రీల్స్ చూస్తూ ఉంటాం. స్క్రీన్ మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం ఎప్పుడూ కూడా.
తర్వాత పోస్ట్ ఏమొస్తుందో, నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, అందరూ ఏం కామెంట్ చేశారు, ఇలాంటి విషయాలు కొత్తదనం తెలుసుకోవడానికి మన మెదడు ఎప్పుడు తాపత్రయపడిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే డోపమైన్ హార్మోన్లో అసమతుల్యత. ఇది ఏం జరుగుతుంది అంటే నిరంతరం ఒక్క నిమిషం కూడా పాత వాటిపైన ఉండకుండా కొత్తది కావాలనే తపన ఏం చేస్తుందంటే నీకు ఏ విషయం పైన ఒక స్థిమితంగా కూర్చొనివ్వదు. యాక్చువల్గా డోపమైన్ హార్మోన్ సమతుల్యంగా మెదడులో కనుక రిలీజ్ అయితే నువ్వు ఒకే విషయం పైన దృష్టి పెట్టగలుగుతావు. అంటే నువ్వు ధ్యానం చేయగలుగుతావు, ఒకే పనిని ఏకాగ్రతతో చేయగలుగుతావు. ఇది ఫోకస్ హార్మోన్ అంటారు దీన్ని. అంటే నీకు ఫోకస్ ఉండాలంటే డోపమైన్ సవ్యంగా రిలీజ్ అవ్వాలా మన మన బ్రెయిన్లో. ఎప్పుడైతే అసమతుల్యత ఎక్కువ అయిపోతుందో, అంటే ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో కావాలి అన్నటువంటి తాపత్రయమే డోపమైన్ యొక్క అసమతుల్యతను క్రియేట్ చేస్తుంది. మరి సెకనుకు స్క్రీన్ స్క్రోల్ చేస్తూ అనేక రకాల విషయాలు చూస్తూ ఇంకా కొత్తదేముంది అనే తాపత్రయంలో డోపమైన్ బ్రెయిన్లో అసహజంగా పెరుగుదల జరుగుతుంది. మరి ఇదేం చేస్తుందంటే మనల్ని ఏ విషయం పైన సంతృప్తిగా ఒక చోట ఉండనివ్వదు. ఇటువంటి మనిషి అతనికి జీవితంలో ఏది చేసినా బోరు కొడుతూనే ఉంటుంది, ఏం చేసినా బోరుగునే ఉంటుంది. సహజంగా ఉన్న ఏ ఆనందాన్ని కూడా అతను ఆనందించలేడు. ఒక పువ్వును చూస్తే ఆనందం కలగదు, ఒక పసిబిడ్డ నవ్వును చూస్తే ఆనందం కలగదు. చాలా నిర్వికారంగా నిరుత్సాహంగా ఉంటాడు. అంటే అతన్ని ప్రపంచంలో ఏ విషయం కూడా ఆశ్చర్యపెట్టలేవు, అన్నీ పాతవాట్లాగే అనిపిస్తాయి. జీవితం నిరాశ దృక్పథంతో మారిపోతుంది. డోపమైన్ అసహజంగా మారితే జీవితం దుర్భరంగా అయిపోతుంది. అతను నిశ్శబ్దాన్ని భరించలేడు, ఎప్పుడు ఏదో ఒక వృధ ఉండాల్సిందే. అది మ్యూజిక్ కానీ, స్క్రీన్ కానీ, టీవీ కానీ, లేదు ఏదో కొత్త విషయాలను వింటూ ఉండడం కానీ, ఈ విధంగా బ్రెయిన్ ఎప్పుడూ కూడా 100% ఆన్లోనే ఉంటుంది. డోపమైన్ అసహజంగా పెరిగిపోతే ఇది ఒక ముఖ్య కారణం. మరి ఈ డోపమైన్ ఇలా అసహజంగా ఎక్కువగా స్రావం జరిగితే కనుక మన బాడీ ఎప్పుడూ కూడా ఫ్లైట్ ఆర్ ఫైట్ సిచ్యువేషన్, ఏదో జరగబోతుంది నువ్వు సిద్ధంగా ఉండు అన్నటువంటి స్థితిలోనే మన బాడీని ఉంచుతుంది. మన బ్రెయిన్కి ఎక్కువ పని పెంచుతుంది, ఎక్కువ విషయాల్ని ప్రాసెస్ చేసే విధంగా ఇది బ్రెయిన్ని ఒత్తిడి చేస్తుంది. దీనివలన ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మన మన శరీరం ఎప్పుడూ కూడా పనికి సిద్ధంగా, కొత్త పనికి సిద్ధంగా ఉంటుందో, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుందో, అప్పుడు శరీరం ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఆన్లోనే ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మన శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. యోగ శాస్త్రంలో ఒక మహాద్భుతమైనటువంటి సూత్రం ఉంది, యత్ర దృష్టి తత్ర ప్రాణ. అంటే మన దృష్టి ఎక్కడికి వెళ్తుందో ప్రాణం అక్కడికి వెళ్తుంది. చూడండి, రోజంతా గంటల తరబడి మీరు మొబైల్ స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల మన ప్రాణం మొత్తం, మన దృష్టి మొత్తం మొబైల్ స్క్రీన్ మీదనే ఉంటుంది. మన ఫోకస్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒక రీల్ నుంచి ఇంకొక రీల్కి, ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్కి, ఈ విధంగా దృష్టి ఒక చోట ఏకాగ్రంగా ఉండకుండా మారిపోతూనే ఉంటుంది. మరి మన దృష్టి ఎక్కువసేపు బాహ్యంగా వెళ్తే కనుక మన ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది. ఒక అద్భుతమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొబైల్ స్క్రీన్ లేదా టీవీ మన యొక్క దృష్టిని లాగేసుకుంటుంది. మన దృష్టి మనలో ఉన్న ప్రాణశక్తిని లాగేసుకుంటుంది. మన ప్రాణశక్తి మన యొక్క ఆయుష్ను లాగేసుకుంటుంది. ఈ విధంగా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా కొత్త విషయాలు వినడానికి చెవులు, కొత్త దృశ్యాలు చూడడానికి మన కళ్ళు ఇలా తహతహలాడిపోవడం వల్ల మనం సంపాదించుకున్నటువంటి ప్రాణశక్తి మొత్తం బయటకే బహిర్గతమై ఖర్చు అయిపోతుంది. రెండవది, ఇక శ్వాస విషయానికి వస్తే చూడండి, మనము 2 ముక్కుల్లోంచి శ్వాస తీసుకుంటాం. కుడివైపున సూర్యనాడి అంటే పింగళ నాడి, ఎడమ వైపు ఉన్నటువంటి ముక్కులో చంద్రనాడి ఉంటుంది, దీన్ని ఈడానాడి అంటారు. మనం ఈ 2 ముక్కులోంచి శ్వాస తీసుకున్నప్పుడు ఈ యొక్క పింగళ నాడిలో నుంచి ఒకవేళ 1 గంట సేపు ఈ ముక్కులో శ్వాస ఆడుతుంది, ఇంకొక గంట సేపుకు మారిపోతుంది ఈ ముక్కులోకి. కానీ కుడి ముక్కులో నుంచి కనుక నువ్వు ప్రాణశక్తిని తీసుకుంటే ఆ ప్రాణం ఏం చేస్తుందంటే, అంటే ఈ పింగళ నాడి గుండా తీసుకోబడినటువంటి ప్రాణము మనలో వేడిని క్రియేట్ చేస్తుంది, అంటే ఉష్ణాన్ని పెరుగుదల చేస్తుంది.
క్రియాశీలతను పెంచుతుంది. అంటే పని చేయడానికి నీ శరీరంలో ఉన్న ప్రతి మజిల్ని అది సిద్ధం చేస్తుంది. నువ్వు వేగంగా కదలడానికి, వేగంగా మాట్లాడడానికి, త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి నీకు కావాల్సినటువంటి హార్మోన్స్ను, స్ట్రెస్ హార్మోన్స్ అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తుంది. అంటే మన మన శరీరాన్ని క్రియాశీలంగా ఉంచుతుంది, ఎప్పుడూ పని చేయడానికి సిద్ధంగా ఉంచుతుంది. తర్వాత మన శరీరంలో ఇది విపరీతమైనటువంటి వేడిని పెంచుతుంది. సూర్యుడి నుంచి తీసుకున్నటువంటి ప్రాణశక్తి మన శరీరాన్ని ఎక్కువ క్రియాశీలంగానూ ఉష్ణంగానూ ఉంచుతుంది, పనికి సిద్ధంగా. అంతేకాకుండా ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పింగళ నాడి ఎక్కువసేపు వర్కింగ్లో ఉంటే మన శరీరంలో శక్తి వినియోగం ఎక్కువైపోతుంది. అంటే ప్రాణశక్తి త్వరగా ఖర్చు అయిపోతుంది. అందుకే పని చేస్తే మనం అలసిపోతాం. మరి ఏడానాడి నుంచి తీసుకునే శ్వాసలో ఈ శ్వాస ఏం చేస్తుందంటే, ఇది చంద్రుని యొక్క క్వాలిటీస్ తీసుకుంటుంది ప్రాణశక్తిలో నుంచి. అప్పుడు ఏం జరుగుతుందంటే మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రెండవది, మీ స్ట్రెస్ హార్మోన్ అన్నిటినీ స్టాప్ చేసి మనసును రెస్ట్ మోడ్లోకి తీసుకెళ్తుంది. మళ్ళీ మన శక్తి రీస్టోర్ అవుతుంది. ఏడానాడి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటే కనుక మన శరీరం చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాం. అదేవిధంగా ఎనర్జీ అనేది రీస్టోరేషన్ జరుగుతుంది, శక్తి వినియోగం ఆగిపోతుంది. మరి మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తే డోపమైన్ అసహజంగా రిలీజ్ అవుతుంది. డోపమైన్ అనే హార్మోన్ అసహజంగా రిలీజ్ చేయడం వల్ల నువ్వు ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా కొత్త పనులు, కొత్త విషయాలు చూస్తూనే ఉంటావు. దీనివలన మెదడు ఎప్పుడూ క్రియాశీలంగా ఉండి, ఎప్పుడూ ఆన్లోనే ఉండి మన యొక్క పింగళ నాడి డామినేట్ అయిపోతుంది. అంటే ఎక్కువసేపు అదే పని చేస్తుంది. రోజంతా పింగళ నాడి పని చేస్తూ ఉంటే శక్తి మనకు ఎగ్జాస్ట్ అయిపోతాం, త్వరగా ఖర్చు అయిపోతుంది. 10 గంటలు ఉండాల్సిన శక్తి 5 గంటలకే ఖర్చు అయిపోతుంది. ఇక మూడవ విషయం మెలటోనిన్ హార్మోన్. ఇది మన నిద్రకు సంబంధించింది, మన హార్మోన్, మన యొక్క ఆయుష్కు సంబంధించింది. చూడండి, ఒక మనిషి ఎంత వెయిట్ ఉన్నాడు, ఆ మనిషి లోపల ఆరోగ్యం ఎలాగుంది, అతని యొక్క హీలింగ్ కెపాసిటీ ఎలాగుంది, అతని యొక్క ఏజ్ ఎంత, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తికి ఈ పూట ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర వచ్చేటట్టు చేసేది ఏదంటే మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే మెలటోనిన్ అనే ఒక అమృతం. ఇది ఈ హార్మోన్ మనకు బాగా నిద్రను కలిగిస్తుంది. నిద్రను కలిగించడమే కాదు, మన శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని కూడా హీలింగ్ చేస్తుంది, రీస్టోర్ చేస్తుంది. అంటే ప్రతి కణజాలాన్ని రిపేర్ చేస్తుంది, ప్రతి అవయవాన్ని అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు రిపేర్ చేస్తుంది. మరి ఈ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే నీ యొక్క కంటి రెటీనా పైన కాంతి పడకపోతే మాత్రమే ఈ యొక్క హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే పగలంతా ఈ హార్మోన్ రిలీజ్ అవ్వదు. నువ్వు రాత్రిపూట కూడా లైట్ ఆన్ చేసుకున్నా, మరి బ్లూ లైట్కి అయితే ఇంకా ఎక్కువగా ఇది ప్రభావితం అవుతుంది. మరి మొబైల్ స్క్రీన్ కానీ, టీవీ కానీ ఈ బ్లూ లైట్ అంటారు, వీటిని ఎక్కువసేపు రాత్రిపూట చూడడం వల్ల మెలటోనిన్ హార్మోన్ యొక్క స్రావం అనేది నిలిచిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మెలటోనిన్ హార్మోన్ స్రావం నిలిచిపోతుందో అప్పుడు మనకు నిద్ర సరిగా రాదు. నిద్ర రాకపోతే మన శరీరంలో రిపేరీ జరగదు, వ్యాధులు నయం కావు, రోగనిరోధక శక్తి నాశనం అవుతుంది, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మనకు 30-40 ఏళ్ళకే మరి వృద్ధాప్యం వచ్చేస్తుంది, చర్మం ముడతలు పడిపోతాయి, వెంట్రుకలు రాలిపోతాయి. ఈ విధంగా జరుగుతుంది మెలటోనిన్ హార్మోన్ సరిగా లేకపోతే. మరి ఈ 3 విషయాలు, 3 హానికారక జీవితాన్ని నాశనం చేసే విషయాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఉదయం నుంచి రాత్రి దాకా, పగలు రాత్రి తేడా లేకుండా, నిమిషానికి మన ఫోకస్ ఒక చోట ఉండనీయకుండా, మన మనసును స్థిమితంగా ఉండనీయకుండా మొబైల్ స్క్రీన్ను తిప్పుతూ ఉండడం వల్ల జరుగుతుంది. మరి ఇదే ప్రాసెస్ని, ఇలా మొబైల్ని మీరు గంటల తరబడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు, ఎంతగా మీ జీవితానికి నష్టం తెచ్చుకుంటున్నారు, మీకు తెలియకుండానే మీ ఆయుష్ను అర్ధాయుష్కు కుదించేసుకుంటున్నారు. ఈ విషయం పట్ల ప్రపంచం మొత్తం అవేర్నెస్లో ఉండాల్సి వస్తుంది. మరి దీనికి విరుగుడు ఏంటి అంటే, చూడండి, మొబైల్ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల మనసు బయట విషయాలనే పట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. ఎప్పుడు కూడా పట్టుకోవడం అంటే శక్తిని ఖర్చు పెట్టేయడమే. అందుకని
అవసరం ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్ వినియోగించండి. మరి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ అడిక్షన్ నుంచి మనం బయటపడడానికి కారణం, మన ఈ యొక్క పరిష్కారం ఏంటంటే కేవలం మనస్సును ఒక చోట ఫోకస్ చేయడం చేత. కళ్ళు మూసుకొని ప్రతిరోజు ఒక 20 నిమిషాలు ధ్యానం చేయడం అనేది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్‌లో డోపమైన్ లెవెల్స్‌ని సక్రమంగా ఉంచుతుంది. అదేవిధంగా మెలటోనిన్‌ని సక్రమంగా ఉంచుతుంది. ధ్యానంలోకి వెళ్ళంగానే ఈ యొక్క పింగళ నాడి ఇడానాడిగా కన్వర్ట్ అయ్యి ఇడానాడి నడుస్తుంది. మన శరీరంలో శక్తి రీజనరేట్ అవుతుంది. చూసారా? ధ్యానము మన జీవితంలో సమస్య ఏదైనా సరే ధ్యానమే పరిష్కారం. ధ్యానం మన జీవితాల్లో అన్నిటినీ ఇస్తుంది. ఆయుష్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, ఏకాగ్రతని ఇస్తుంది, విజయాన్ని ఇస్తుంది, అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది. ఇలాగా ఇప్పట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మొబైల్ స్క్రీన్ అడిక్ట్ అవ్వడం వల్ల చిన్న చిన్న సరదాల్ని ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఒక మంచి ఫుడ్ను ఆనందించలేకపోతున్నారు. వాళ్ళను ఆకట్టుకోవాలంటే ప్రపంచంలో ఏదో పెద్దది జరగాల్సి ఉంటుంది, వింతలు జరగాల్సి ఉంటుంది. ఏది కూడా ఆనందాన్ని ఇవ్వదు. మనిషి సంతృప్తి అనే గుణాన్ని కోల్పోతాడు. కాబట్టి మొబైల్ స్క్రీన్ని వినియోగం వివేకంతో మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా యోగము దేన్ని చెయ్యొద్దు అని చెప్పదు. మితము అంటే మనకు ఎంతవరకు మంచి జరుగుతుందో అంతవరకు మాత్రమే ఉపయోగించండి అని చెప్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రాణశక్తి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుని పింగళనాడిని ఎప్పుడు యాక్టివేషన్లో ఉంచకుండా సమతౌల్యతను సాధించండి. ప్రాణాయామం చేయండి 10 నిమిషాలు. 10 నిమిషాలు ధ్యానం చేయండి. మన జీవితంలో అంతులేని ఆనందం, పూర్ణ ఆయుష్షు మనకు సొంతం అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.